మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు. చంద్రబాబు సర్కార్ నిర్ణయాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. వైఎస్ఆర్సీపీ మళ్లీ అధికారంలోకి రాగానే మెడికల్ కాలేజీలను మళ్లీ ప్రభుత్వ పరం చేస్తామన్నారు. చంద్రబాబు అనుకున్నంత పని చేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సంపద సృష్టిస్తానని ఎన్నికలకు ముందు కల్లబొల్లి కబుర్లు చెప్పి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆస్తులను పప్పు బెల్లాల్లా చంద్రబాబు తన మనుషులకు దోచిపెడుతున్నారని మండిపడ్డారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయటం చంద్రబాబు అవినీతికి బరితెగింపన్నారు. ఇది రాష్ట్రానికి శాశ్వతంగా చేస్తున్న అన్యాయం అంటూ వైఎస్ జగన్ మండిపడ్డారు. చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతాడని వైఎస్ జగన్ అన్నారు. ప్రజల కోసం కాకుండా దోపిడీ కోసం నిర్ణయాలు తీసుకోవటానికే మంత్రివర్గ సమావేశాలు పెడుతున్నట్లుగా ఉందన్నారు. 3 దఫలుగా సీఎంగా పనిచేసిన చంద్రబాబు ఒక్క మెడికల్ కాలేజీ అయినా పెట్టారా అంటూ నిలదీశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పెట్టిన 17 మెడికల్ కాలేజీల్లో 5 చోట్ల క్లాసులు కూడా ప్రారంభమయ్యాయన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చే నాటికి రాష్ట్రంలో ఉన్న ఎంబీబీఎస్ సీట్లు 2360. ఈ కొత్త మెడికల్ కాలేజీల ద్వారా మరో 2550 సీట్లు పెరిగి 4910కి చేరుకునేవి అన్నారు. 5 కాలేజీలు పూర్తి చేసి క్లాసులు కూడా ప్రారంభించడంతో 800 సీట్లు కూడా భర్తీ అయ్యాయన్నారు వైఎస్ జగన్. పులివెందుల మెడికల్ కాలేజీకి ఎన్ఎంసీ మెడికల్ సీట్లు ఇస్తే వద్దంటూ చంద్రబాబు లేఖ రాయటం కుట్రలో భాగమే అన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు. చంద్రబాబు సర్కార్ నిర్ణయాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. వైఎస్ఆర్సీపీ మళ్లీ అధికారంలోకి రాగానే మెడికల్ కాలేజీలను మళ్లీ ప్రభుత్వ పరం చేస్తామన్నారు. చంద్రబాబు అనుకున్నంత పని చేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సంపద సృష్టిస్తానని ఎన్నికలకు ముందు కల్లబొల్లి కబుర్లు చెప్పి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆస్తులను పప్పు బెల్లాల్లా చంద్రబాబు తన మనుషులకు దోచి పెడుతున్నారని మండిపడ్డారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయటం చంద్రబాబు అవినీతికి బరితెగింపు అన్నారు. ఇది రాష్ట్రానికి శాశ్వతంగా చేస్తున్న అన్యాయం అంటూ వైఎస్ జగన్ మండిపడ్డారు. చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతాడని వైఎస్ జగన్ అన్నారు. ప్రజల కోసం కాకుండా దోపిడీ కోసం నిర్ణయాలు తీసుకోవటానికే మంత్రివర్గ సమావేశాలు పెడుతున్నట్లు ఉందన్నారు. 3 దఫాలుగా సీఎంగా పనిచేసిన చంద్రబాబు ఒక్క మెడికల్ కాలేజీ అయినా పెట్టారా అంటూ నిలదీశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పెట్టిన 17 మెడికల్ కాలేజీల్లో 5 చోట్ల క్లాసులు కూడా ప్రారంభమయ్యాయన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చే నాటికి రాష్ట్రంలో ఉన్న ఎంబీబీఎస్ సీట్లు 2360. ఈ కొత్త మెడికల్ కాలేజీల ద్వారా మరో 2550 సీట్లు పెరిగి 4910కి చేరుకునేవి అన్నారు. 5 కాలేజీలు పూర్తి చేసి క్లాసులు కూడా ప్రారంభించడంతో 800 సీట్లు కూడా భర్తీ అయ్యాయన్నారు వైఎస్ జగన్. పులివెందుల మెడికల్ కాలేజీకి ఎన్ఎంసీ మెడికల్ సీట్లు ఇస్తే వద్దంటూ చంద్రబాబు లేఖ రాయటం కుట్రలో భాగమే అన్నారు.